ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యను ఇటీవల ఏడీఆర్ ఒక నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మహా ఛానల్కు చెందిన మహావంశీ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో బాబ్లీ ప్రాజెక్టు గొడవ, జగన్ హయాంలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్, అంగళ్లు, రింగ్ రోడ్, ఫైబర్ నెట్ ఇరిగేషన్, శాండ్ కేసులు ఉన్నాయి. నారా లోకేష్ పై 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా వరకు జగన్ ప్రభుత్వ కాలంలో యువగళం పాదయాత్ర సందర్భంలో పెట్టినవే. పవన్ కళ్యాణ్ పై 8 కేసులున్నాయని రిపోర్ట్ చెబుతోంది. వీటిలో హైదరాబాద్ లో 2, ఒకటి మీడియా ఛానల్ తో వివాదం, మరొకటి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల కేసు. మిగిలిన 6 కేసులు జగన్ హయాంలో నమోదయ్యాయి. వాటిలో వాలంటీర్లను అవమానించాడని, ఇప్పటం కారుపై ఎక్కినందుకు జగన్ పై చేసిన విమర్శల ఆధారంగా పెట్టినవి ఉన్నాయి. ఈ నివేదికను ఆధారంగా తీసుకుని మహావంశీ తన ఛానల్లో పవన్ నెంబర్ 1 క్రిమినల్ అని కామెంట్ చేయడం, తమ్నైల్లో అదే వ్యాఖ్యని ఉపయోగించడం పెద్ద దుమారానికి దారితీస్తుంది. టీడీపీకి మద్దతుగా తరచూ మాట్లాడే వంశీ కూటమి భాగస్వామైన పవన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. జనసేన కార్యకర్తలు, అభిమానులు మహావంశీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రేరేపిత కేసులను వాడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్యాయమని మండిపడుతున్నారు. కూటమిలో భాగస్వామి నాయకుడిని నెంబర్ 1 క్రిమినల్ అని ముద్ర వేయడం ఎలా సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ నెంబర్ 1 క్రిమినల్ అనే వ్యాఖ్య జన సైనికులను ఆగ్రహానికి గురిచేస్తుంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత రాజకీయ వాదోపవాదాలు తప్పవని చెప్పొచ్చు.